హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. హెల్దీ స్నాక్స్ రెసిపీ. ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చక్కగా ఈ కూల్ వెదర్కి ఇలాగా హాట్గా చేసుకొని తీసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా. ఈవినింగ్ టైం అప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు వితిన్ 10 minutesలో హెల్దీగా ఇలాగ పకోడీ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను క్యాబేజ్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అలాగే క్యారెట్ని తురిమేసి పెట్టేసుకున్నాను. అలాగే దీంతోపాటు బీట్రూట్ని కూడా కొంచెం తురిమేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి. వీటితో పాటు గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర కూడా అన్నిటిని కూడా ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కూడా నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేస్తున్నాను. అలాగే దీంతోపాటు తురిమేసి పెట్టుకున్న బీట్రూట్, అలాగే క్యారెట్ని కూడా వేసుకొని, వీటితో పాటు గ్రీన్ చిల్లీని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు, దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని, ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ పిండిలోకి మనం చేతితోటి కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఆనియన్స్ బదులుగా ఇలాగ క్యాబేజ్ వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఇలాగ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి మనం చేసే ఈ పకోడీలు. అలాగే దీంట్లోకి కొంచెం ఒక 1/2 కప్పు వరకు కూడా నేను వరిపిండిని వేస్తున్నానండి, బియ్యపిండిని. ఇలాగ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెంగా వేసుకుంటూ చక్కగా పిండి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు చక్కగా పిండి మొత్తం కూడా కలిసిపోయింది. ఇలాగ కలుపుకోవాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే మనం చేసే పకోడీలు క్రిస్పీగా, ఆయిల్ ఏమీ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి. ఇలాగ ఉంటే సరిపోతుంది పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ పకోడీలు వేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా ఒక 3 వరకు వేసుకొని చూసుకుందామండి. ఇలాగ మనం గరిటెతోటి కలుపుకుంటూ చక్కగా మనం మంచిగా కాల్చుకోవాలి, అప్పుడు మనకు టేస్ట్ బాగుంటాయి. చూస్తున్నారు కదండి, మనకు ఎమ్మీగా రెడీ అయిపోయాయండి పకోడీలు. ఇలాగ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. వితిన్ 10 minutesలో మనకు ఎమ్మీగా పకోడీలు రెడీ అయిపోతాయి. మనం పిండి అనేది ఇలాగ మంచిగా కలుపుకున్నామంటే, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నామంటే మనకు ఆయిల్ పీల్చదు, అలాగే మనం చేసే ఈ పకోడీలు కూడా క్రిస్పీగా వస్తాయండి. అన్నిటినీ కూడా ఇలాగ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా, అలాగే ఎంతో హెల్తీగా ఉండే స్నాక్స్ రెసిపీ అండి పకోడీ. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.